చదువుకున్నామంటే హీ హూ అప్సెట్స్ నో వన్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఎవరిని కలత చెందేట్లుగా ప్రవర్తించాడో అతను చాలా మంచి మనిషి. అంతే. హూ హీ హూ ఈజ్ అప్సెట్ బై నో వన్ ఈజ్ ఎ గాడ్ మ్యాన్. ఎవరి వల్ల కూడా తను కలత చెందనటువంటి వాడు దైవీ మానవుడు. దైవీ మానవుడి కింద వచ్చిన వాళ్ళని కొంతమంది చాలా తక్కువ మంది అంగీకరిస్తారు ఈయన దైవీ మానవుడని. తర్వాత చాలా మంది ఆయన వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎవళ్ళు బాబా వచ్చినప్పుడు ఆయన యొక్క నిజమైన ప్రేమికులు కొద్ది మంది. ఆ కొద్ది మందిను బాబా చెప్పినట్టుగా జీవిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందులో కూడా తక్కువ మంది బాబా చెప్పినదే చేస్తూ ఆయనకి కలత చెందేటువంటి విధంగా వాళ్ళు జీవించకుండా బాబాకి ఎప్పుడు ఆనందం కలిగించే వాళ్ళు చాలా చాలా తక్కువ. కానీ ఎవళ్ళు ఎలా ఉన్నా సరే మొత్తం విశ్వంలో ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో అనేక మంది భగవంతుడిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఎవళ్ళ చేత కూడా కలత చెందనటువంటి వాడు దైవీ మానవుడు. దైవీ మానవుడు అని ఇక్కడ ఎందుకు అన్నారంటే బాబా ఆయన అవతారం ఎత్తి వచ్చినప్పుడేమో ఆయన దైవీ మానవుడు. ఆయన పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని భగవంతుడు అంటారంతే. కానీ ఆయన రూపము దాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గాడ్ మ్యాన్, దైవీ మానవుడు అని అతన్ని సంబోధిస్తూ ఉంటారు. ఆయన ఎవళ్ళు ఏమనుకున్నా ఏం చేసినా కూడా ఆయన కలత చెందడు. ఐ ఆమ్ నాట్ టు బి అటెండ్ బై దోస్ who loving me stand reverently by enwrapped admiration. నేను పొందగలిగేటువంటి వాళ్ళు ఎవరైతే నాకు ఎదురుగుండా చాలా గౌరవంగా చాలా చాలా ప్రశంసనీయంగా వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక్కళ్ళే గురించి కాదు నేను వచ్చింది. వాళ్ళే నన్ను తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు కాదు. ఐ ఆమ్ నాట్ ఫర్ దోస్ హూ రిడిక్యూల్ మీ అండ్ పాయింట్ అట్ మీ విత్ కంటెంప్ట్. ఎవరైతే నన్ను చాలా ఎగతాళి చేస్తూ వాళ్ళేమో వాళ్ళ యొక్క ధిక్కారం శృతిని నా వైపు చూపిస్తూ ఉంటారో నేను వాళ్ళ చేత పొందేటటువంటి వాణ్ణి కాదు. టు హ్యావ్ ఏ క్రౌడ్ ఆఫ్ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఫ్లాకింగ్ అరౌండ్ మీ ఈజ్ నాట్ వాట్ ఐ యామ్ ఫర్. అంతేకాదు కోటాన కోట్ల మనుషులు నన్ను నాకు చుట్టూరా చేరి నన్ను జయజయధ్వానాలు చేయడానికి కూడా నేను ఇక్కడికి వాళ్ళ గురించి కూడా రాలేదు. వాళ్ళ గురించి I am for the selected few who scattered among the crowds silently and unostentatiously surrender their all body, mind and possessions to me. నేను ఇంతమంది జనాభాలో కొద్ది మందినే నేను ఎంచుకుంటాను. ఎలాంటి వాళ్ళు వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ వాళ్ళు ఈ జనాభాలో అక్కడక్కడ చెదిరిపోయి ఉంటారు. కానీ వాళ్ళు సైలెంట్గా అంటే మౌనంగా, తర్వాత ఎటువంటి ఆడంబరం చూపించకుండా వాళ్ళకున్నదంతా సర్వము నాకు అర్పించుకుంటూ, ఏమిటి సర్వము? శరీరము, మనస్సు, తర్వాత వాళ్ళకున్న ఆశపాసులు అన్నీ కూడా ఆయనకి సమర్పించుకుంటూ ఉన్నవాళ్ళు. అలా వాళ్ళ గురించి నేను వచ్చాను. ఈ కొద్ది మంది కూడా ఇంకా 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 చెప్తున్నారు. ఐ ఆమ్ స్టిల్ మోర్ ఫర్ దోస్
who after surrendering their all never give another thought to their surrender. ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు స్కాటర్ అయిపోయి ఉన్న వాళ్ళు మా జనంలో అక్కడక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు సర్వము నాకు సమర్పణ చేసుకున్న తర్వాత కూడా ఇంకొక ఆలోచన వాళ్ళు నేను సర్వం సమర్పించుకున్నా అన్నటువంటి భావనకి వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళు ఆలోచించరు. ఇది నాది అన్నటువంటి భావన వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు. సర్వము అయిందే అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దే ఆర్ ఆల్ మైన్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు రినౌన్స్ ఈవెన్ ది వెరీ థాట్ ఆఫ్ దేర్ రెనౌన్సియేషన్ అండ్ హూ కీపింగ్ కాన్స్టెంట్ విజిల్ in the midst of intense activity await for their turn to lay down their lives for the cause of truth at a glance or sign from me. వాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కువ మంది వాళ్ళు సర్వము నాకు సమర్పించుకున్నప్పటికీ ఎవరైతే నాకు సర్వము అర్పించుకుంటారో వాళ్ళంతా నవవాళ్ళు. అంతేకాదు వాళ్ళు అన్నిటికీ సంసిద్ధంగా ఉంటారు. దేనికి ఇంకా ఏమైనా ఉందంటే అది కూడా పూర్తిగా నేను ఆయనకి నేను ప్రపంచంలో రినౌన్స్ ఇచ్చేసి అదేమో నేను అన్ని ప్రపంచానికే ఇచ్చాను అన్నటువంటి ఆ యొక్క ఆలోచన కూడా వాళ్ళకి ఉండకుండా వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరము చూస్తూ ఉంటారు. దేనికి ఆయన వీళ్ళంతాను ప్రపంచంలో చాలా చాలా తీవ్రమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళు మనుషులే వాళ్ళ మధ్యలో ఉంటారు. అంతేకాదు వాళ్ళు నా యొక్క క్రీకంటితో ఒక్కసారి నేను ఆజ్ఞ ఎలా చూశాను అంటే వాళ్ళు సత్యం గురించి జీవించడానికి నా చూపు ఒకటే వాళ్ళకి చాలు. వాళ్ళేమో ఆ చూపు గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ సత్యం గురించి నేను పని చెయ్యగలుగుతాను అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దోస్ హూ హ్యావ్ అన్డామిటబుల్ కరేజ్ టు ఫేస్ willingly and cheerfully the worst calamities, who have unshakable faith in me, eager to fulfill my slightest wish at the cost of their happiness and comfort, they indeed truly love me. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నాకు ఒక్క క్రికంటి చూపుడు కానీ సర్వోత్తమం అర్పించుకునడమే కాకుండా వాళ్ళు ఎప్పుడు నాకు అవకాశం వస్తుంది ఆ సత్యాన్ని గురించి చెప్పేటువంటి, సత్యాన్ని గురించి తెలిసేటువంటి, ఆ సత్యం గురించే పనిచేసేటువంటి ఆ భగవంతుడి నుంచి నాకు ఎప్పుడు ఒక గుర్తు ఎప్పుడు వస్తుంది అవకాశం అని అనుకుంటూ వాళ్ళకి ఎటువంటి వాళ్ళ యొక్క ధైర్యం ఎంతగా ఉంటుందంటే ఏవైనా సరే నేను ఆ సర్వస్వము ఇచ్చేస్తాను అంటే వాళ్ళకి పోతోంది నాదే ఇదంతా అన్న భావన వాళ్ళకి ఉండదు. అటువంటి ఆ అజేయమైనటువంటి ఆ ధైర్యం ఉన్నవాళ్ళు, తర్వాత తనకి ఇష్టం వస్తూ చాలా చిరునవ్వుతో ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు వాటిని ఇచ్చతో చిరునవ్వుతో అవన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. అలాగే కాకుండా హూ హ్యావ్ అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ మీ, వాళ్ళకి చెలించలేనటువంటి నాలో వాళ్ళకి నమ్మకం ఉంది. అలాంటి వాళ్ళకే అది వాళ్ళు చాలా సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు బాబా యొక్క స్లైటెస్ట్ విష్ అన్నారు. ఆయన ఏది కావాలన్నా ఎప్పుడు అడుగుతారు నన్ను అని వాళ్ళు చూస్తూ ఆనందంగా ఉంటూ అన్ని సుఖాలు సౌఖ్యాలు కూడా ఆయనకు అర్పించి వాళ్ళు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉంటారు. ప్రపంచంలో అంతమంది జనాభాలో అక్కడక్కడ నా ప్రేమికులు ఉంటారు. వాళ్ళ గురించే నేను వచ్చాను అని
ఈ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా నేను అందరినీ కూడా దగ్గర తీసుకుంటా. కానీ వీళ్ళని ఎప్పుడు వాళ్ళకి అవకాశం వస్తుందా అని చూస్తున్న వాళ్ళకి నేను సంసిద్ధంగా ఉన్నాను. వాళ్ళకి ఆ యొక్క ఆనందాన్ని ఇయ్యడానికి అని బాబా ఇక్కడే కొటేషన్ లో చెప్తున్నారు. ఏమిటి? హీ హూ అప్సెట్స్ నో వన్ ఇస్ గుడ్ మ్యాన్. ఎవరిని కలత చెందకుండా ప్రపంచంలో జీవిస్తున్నవాడు మంచివాడు. కానీ ఎంతమంది తనని తనని కలత చెందేట్లు జీవిస్తున్నప్పటికీ అంటే ఆ సెలెక్టెడ్ ఫ్యూ ఉన్నారు కదా, ఆ కొద్ది మంది తప్ప మిగతా వాళ్ళంతా ఆయనకి ఎగెనెస్ట్ గానే ఉంటారు. ఆయన్ని కలత చెందేట్లాగా జీవిస్తుంటారు. అలాంటి వాడు దైవీ మానవుడు. ద గాడ్ మ్యాన్ అరోజెస్ the God man arouses the God man's latent in others. ఈ దైవీ మానవుడు వచ్చినప్పుడు ఆయన మిగతా వాళ్ళలో ఉన్న వాళ్ళ యొక్క దైవీ మానవులు మీరే అని వాళ్ళకి అంతర్గతంగా ఉన్న దైవీ భావాన్ని వాళ్ళేమో మేలుకొల్పడ, ఎరోజస్ అంటే దాన్ని అనుభూతి చెందడానికి వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే భగవంతుడు అవతారుడి కింద వచ్చినప్పుడు తన గురించి ఎవళ్ళైతే చాలా ఆతృతగా జీవిస్తూ నన్ను నిరంతరము అన్ని విధాలుగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు నేను అందులో వాళ్ళల్లో ఉన్నటువంటి భగవతత్వాన్ని నేను మేలుకొలుపుతాను అని అప్పుడు అనుకుంటారు ఆయన వచ్చినప్పుడు. ది కంటిన్యూడ్ సక్సెషన్ ఆఫ్ ది గాడ్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎ పర్పెక్చువల్ బ్లెస్సింగ్ టు మ్యాన్ కైండ్. మరి ఆ భగవంతుడు అనేక సార్లు మానవ రూపం ధరించి అనేక రూపాల్లో అవతారుడి కింద అనేక చోట్ల ఆయన వచ్చాడు. ఆయన ఎప్పుడు వస్తాడా భూమి మీదకి అని ఆయన యొక్క నిరంతరము ఉన్నటువంటి ఆశీర్వచనాలు ఎప్పుడు పొందుతామా అని వాళ్ళేమో అవతార రూపంలో వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? హెల్పింగ్ ఇట్ ఆన్వర్డ్ టు ఇన్ ఇట్స్ స్ట్రగుల్ త్రూ డార్క్నెస్. తన గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతటి చీకటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత బాధలు కష్టాలు అనుభవిస్తున్నా వాళ్ళకి ఆ వాటిలోంచి బయటికి రావడానికి ఆయన సహాయం చేయడానికి వాళ్ళ యొక్క ప్రయాణం ఇంకా ముందుకి దైవత్వంలోకి చేరేటట్లుగా ఆయన ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు. ఇది అవతారుడి కింద రావడం అంటే ఈ విధంగా ఆయన్ని గుర్తించే ఆ ప్రేమికులు తన సెలెక్టెడ్ ఫ్యూ ఉన్నారు కదా, మొత్తం జనాభాలో అందరినీ వాళ్ళు నా ప్రేమికులు అక్కడక్కడ ఉన్నారంతే. వాళ్ళకి నేను తెలుసుకోవడానికి వాళ్ళకేమో అవకాశం ఇవ్వడానికి నేను మానవ రూపంలో అవతారుడి కింద వస్తాను. God as God alone is not consciously man. 1 minute. ఇది చాలా మాటలు మల్లికార్జునరావు గారు కూడా చదివి చెప్పారు. భగవంతుడు ఆ భగవంతుడని ఆయన చైతన్యంతో ఆయన ఉంటాడు. గాడ్ యాజ్ గాడ్ ఎలోన్ ఈజ్ కాన్షియస్లీ మ్యాన్. ఆయనేమో మానవ రూపంలో వచ్చినటువంటి భగవంతుడైనప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని వాళ్ళేమో అనుభవిస్తూ అలాగా మనిషికి కూడా ఆయన ఒకేసారి ఏ మనిషి తన గురించి ఉన్నాడో బతుకుతున్నాడో వాళ్ళని గ్రహించుకుంటూ ఆయనేమో ఆ భగవతత్వాన్ని కల్పించకుండా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన 1 minute. అండ్ మ్యాన్ యాజ్ మ్యాన్ ఎలోన్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మానవ రూపంలో ఆయన గురించే వెయిట్ చేస్తున్న వాళ్ళందరికి కూడా వాళ్ళు మానవులు అన్నటువంటి ఆ చైతన్యంతో వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తెలుసుకోకుండా తనేమో
మానవుడు అన్నటువంటి చైతన్యంతోనే ఆ భగవంతుని వాళ్ళు ప్రేమిస్తుంటారు. దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మానవుడిని అన్నటువంటి భావంతోనే జీవిస్తూ ఉంటాడు. తనలో ఆ భగవంతుడు అన్నటువంటి ఆయనకు చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఆయన మటుకు మనుషుల గురించి, మిగతా తన ప్రేమించే వాళ్ళ గురించి ఆయన వస్తాడు. అదే కాకుండా ఆయన ద గాడ్ మ్యాన్ ఈజ్ కాన్షియస్లీ గాడ్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్. మరి మానవ రూపంలో వచ్చినటువంటి అవతారుడు భగవంతుడు, ఆయనేమో భగవంతుడు, తర్వాత మనిషి కూడా, గాడ్ మ్యాన్. ఆయన చైతన్యంతో రెండు అనుభూతులు పొందుతుంటాడు. ఇప్పుడు పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఆయన ఎవరు అన్నదే ఆయనకు తెలియదు. ఆ దేవుణ్ణి అన్నటువంటి విషయం కూడా ఆయనకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆయన చైతన్యంతో మానవ రూపం ధరించి భూమి మీదకి వస్తాడో, ఆయన చైతన్యంతో నేను భగవంతుణ్ణి, మానవుణ్ణి అన్నటువంటి రెండు అనుభవాలు తెలిసేట్లాగా ఆయన కిందకి దిగి వస్తూ ఉంటాడు. కానీ మానవుడు తను భగవంతుడు అన్నటువంటి ఆ యొక్క అనుభూతి లేకుండా తను మానవుడు అన్నటువంటి అనుభూతితోనే జీవిస్తుంటాడు. ఎప్పుడు మరి భగవంతుడని అతనికి వస్తుంది? ముక్తి పొందినప్పుడు. ఆ ముక్తి పొందేటప్పుడు ఆ ముక్తి పొందేటువంటి వాళ్ళకి ఎవరు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయడానికి ఆయన వస్తూ ఉంటాడు. ఐ ఆమ్ గాడ్ అండ్ మ్యాన్ ఇన్ ది ఇటర్నల్ గాడ్ మ్యాన్. నేను నిరంతరంగా ఉండేటువంటి ఆ భగవత్ మానవుణ్ణి నేను భగవంతుణ్ణి, మానవుణ్ణి అన్నటువంటి ఆ యొక్క అనుభవంతో ఆయన వస్తాడు. ఐ స్టూప్ డౌన్ టు ఆల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆయన మరి మానవ రూపం ధరించి దైవీ మానవుడి కింద వచ్చినప్పుడు ఈ మొత్తం జనంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి స్థాయిలకి, ఆ చైతన్యానికి నేనేమో వాళ్ళ లెవెల్లోనే, వాళ్ళ స్థితిలోనే వాళ్ళకి సహాయం చేయడానికి నేను వస్తూ ఉంటాను. వాళ్ళకి అనుభూతి ఇస్తూ ఉంటాడు. అది ఏమిటి? టు మేక్ మై సెల్ఫ్ అవైలబుల్ టు ఆల్ థింగ్స్ అండ్ బీయింగ్స్. నేను మానవ రూపంలో వచ్చినప్పుడల్లా, అవతారాల కింద వచ్చినప్పుడు అందరికీ, సర్వ జీవులకి, సర్వ వస్తువులకి నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. సో దట్ దే మే నో మీ యాజ్ ది వన్ ఇండివిజువల్ సెల్ఫ్. వాళ్ళకి వాళ్ళ లెవెల్లోనే నేను ఎందుకు వచ్చేస్తా? అన్ని అంటే చాలా ఉన్నతమైన చైతన్యం, చాలా నిమ్నమైన చైతన్యం, ఇంతమంది ఉన్నారు కదా జీవులు అంతాను. అందరికీ కూడా ఆయన అవైలబుల్ అవుతూ ఆయనకు వస్తూ వాళ్ళల్లో కూడా ఆ భగవంతుడు ఉన్నాడు, నేను ఆ భగవంతుణ్ణే అన్నటువంటి జ్ఞానాన్ని పొందేందుకు ఆయనేమో అన్ని వస్తువులు, అన్ని జీవుల్లోనూ ఆయన నిరంతరంగా ఆ యొక్క సహాయం చేస్తూ ఉంటాడు. అది వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు? అవతారాల కింద వచ్చినప్పుడు. గాడ్ మ్యాన్ ఈజ్ మోర్ దాన్ గాడ్. గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ. మానవ రూపంలోకి వచ్చిన అవతారుడు, దైవీ మానవుడు, ఆయన భగవంతుడి కన్నా ఎక్కువవాడు. ఆయన అబ్సల్యూట్, ఆయన భగవంతుడు. ఎంత సంపూర్ణమైనటువంటి ఆ భగవంతుడు అన్నటువంటి జ్ఞానంతో, ఆయన చైతన్యంతో, వన్ హూ మేనిఫెస్ట్ ది అబ్సల్యూట్ ఈజ్ ద గాడ్ మ్యాన్. ఎవరైతే వన్ హూ మేనిఫెస్ట్ ది అబ్సల్యూట్ ఈజ్ ది గాడ్ మ్యాన్. మానవ రూపంలో వచ్చినప్పుడు నేను పరిణితి చెందుతూ ఉంటాను, ప్రకటన పొందుతూ ఉంటాను. ఎవళ్ళకి? ఆ భగవంతుడైనటువంటి మానవుల్ని, ఆ మానవ రూపంలో వచ్చాను అన్నటువంటి స్థితిని వాళ్ళేమో వాళ్ళు తెలిసిపెట్టుకునేట్లాగా. అంటే మరి చాలా ఉన్నతమైనటువంటి చైతన్యం ఉన్నవాళ్ళు, మరి నిమ్నమైన చైతన్యం ఉన్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, అనేక రకాల్లో ఉన్నారు, అనేక స్థాయిలో ఉన్నారు కదా. ఎవరైతే ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఆ మానవుడి ఆ భగవంతుడి యొక్క చైతన్యాన్ని పొందగలిగినటువంటి సంసిద్ధంగా ఉన్న వాళ్ళకి నేను అందుబాటులో ఉంటాను.
మిగతా వాళ్ళకు కూడా నేను అందుబాటులో ఉంటాను. ద గాడ్ మ్యాన్ ఈజ్ కాన్షియస్లీ బీయింగ్ క్రూసిఫైడ్ అండ్ కంటిన్యూస్లీ టేకింగ్ బర్త్. మరి అవతార రూపంలో వచ్చినప్పుడు బాబా ఎన్ని బాధలు పడ్డారు. అన్ని రకాలైనటువంటి మనస్థితిలో ఉన్నటువంటి ఆ మానవులు ఎదుర్కొంటూ వాళ్ళ జరిగేటువంటి అవమానం అంతా కూడా ఆయన భరుస్తూ ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. గాడ్ మ్యాన్ కింద వచ్చినప్పుడు, భగవత్ అవతారంలో అవతారుడి కింద వచ్చినప్పుడు అన్ని అంతే కదా. మరి బాబా ప్రేమికులు చాలా తక్కువ ఉన్నారు. ఆయన శరీరం వదిలిపెట్టే ముందర. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు చాలా మంది అవుతున్నారు. అది గాడ్ రియలైజేషన్. ఇక్కడ దాకా మనం గాడ్ గురించి చదువుకున్నాం. ఇక్కడేమో దైవీ సాక్షాత్కారం పొందడం అంటే గాడ్ రియలైజేషన్ పొందడం. దాని గురించి కొన్ని కొటేషన్లు చదువుకుందాం. గాడ్ రియలైజేషన్ ఈస్ ద వెరీ గోల్ ఆఫ్ క్రియేషన్. ఇందాక మల్లికార్జున గారు చెప్పారు. సర్వ సృష్టి కూడా ఆ భగవంతుడు అనేటువంటి ఆ అనుభూతి పొందడానికి మొత్తం సృష్టి అంతా వచ్చింది. అదే గమ్యము. అది చేసుకోవడానికి మొత్తం సృష్టి అంతా వచ్చింది. ఆల్ ఎర్త్లీ ప్లెజర్స్ హౌఎవర్ గ్రేట్ ఈజ్ బట్ ఫ్లీటింగ్ షాడో ఆఫ్ ది ఇటర్నల్ బిల్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. ఆల్ మండేన్ నాలెడ్జ్. ఇది మరి ఈ ప్రపంచపరంగా అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అవి ఎంత సుఖపరమైనటువంటి అవి అయినప్పటికీ కూడా అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి నీడలు లాంటివి. అంతేకాకుండా అది భగవంత సాక్షాత్కారం పొందినటువంటి ఆ వాళ్ళకి ఆయన అది వారి యొక్క నీడలే. ప్రపంచపరంగా ఆనందాలన్నీ అనుభూతి పొందుతున్నవి అవన్నీ ఆ భగవంతుడి యొక్క నీడలే, అంతే తప్ప భగవంతుడి కాదు. ఈ ప్రపంచపరమైనటువంటి సుఖ సౌఖ్యాలన్నీ ఆల్ మండేన్ నాలెడ్జ్ however comprehensive is but a distorted reflection of the absolute truth of God realization. ఈ ప్రపంచపరంగా ఉన్నటువంటి జ్ఞానము తర్వాత అది ఎంత గొప్పదైనప్పటికీ కూడా, ఎంత అర్థం చేసుకోగలిగినటువంటిది అయినప్పటికీ కూడా అదేమో చాలా చాలా అసలైనటువంటి సత్యం ఆ గాడ్ రియలైజేషన్ పొందే ముందర అది కూడా చాలా చాలా తక్కువే. ఇది ప్రపంచపరమైనటువంటి జ్ఞానం. ఎప్పుడైతే దాని ముందర భగవంతుని అయ్యేదాకా, గాడ్ రిలేషన్స్ వచ్చేదాకా అవన్నీ ఎంత అబ్సల్యూట్ ఆ స్థితికి చేరిన తర్వాత, ఆ పూర్తిగా చేరిన అది ఎంత ఈ ప్రపంచపరమైనది ఎంత గొప్పదైనా సరే ఆనందం అది ఈజ్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. ఆ భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత వచ్చేటువంటి అనంతమైనటువంటి ఆనందం ముందర ఇది చాలా చిన్న తునక లాంటిది. ఇది ప్రపంచపరమైన ఆనందం. ఆల్ దట్ ఈజ్ నోబుల్, బ్యూటిఫుల్ అండ్ లవ్లీ, ఆల్ దట్ ఈజ్ గ్రేట్ అండ్ గుడ్ అండ్ ఇన్స్పైరింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ జస్ట్ అన్ infinitesimal fraction of the unfading and unspeakable glory of God realization. ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నారు ఇంకో విధంగా. ఎంత నోబుల్ అంటే ఎంత గొప్ప పనులైనా చేసేనే, ఎంత అందంగాను ఎంత ప్రేమతో పూర్వంగా చేసినా అది మంచి చెడుల మధ్యన ఆ యూనివర్స్ ని అదేమో ఆ యూనివర్స్ లో ఉన్నటువంటి ఆ ఆనందం పొందడానికి చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా ఆయన చాలా తునకలే ఆనందం. ఇది ఎప్పుడైతే నువ్వు భగవత్ సాక్షాత్కారం నువ్వు పొందగలుగుతావో వాటి ముందర చూసినట్లయితే ఇది చాలా 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 తక్కువైనదే. అది ఇన్ఫినిటెసిమల్ ఫ్రాక్షన్ అన్నారు. అన్నిట్లో కన్నా ఒక మరీ తక్కువైనది. వాట్ ఈస్ మెంట్ బై గాడ్ రియలైజేషన్ అని ఈ టు యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ది సోల్ ఈజ్ ఇటర్నల్. మరి
భగవత్ సాక్షాత్కారం అంటే అర్థం ఏమిటి అంటే, నువ్వు నీ యొక్క ఆత్మ, నీ జీవాత్మ, అప్పటిదాకా నువ్వు జీవాత్మయే. అది నిజంగా ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ది ఇంపార్టెంట్ థింగ్. ఈ భగవత్ సాక్షాత్కారం అనేటువంటి ఈ యొక్క స్థితి చాలా జీవితానికి చాలా చాలా ముఖ్యమైనది. అది పొందేదాకా ఈ మానవ ఆత్మ ఉంది, జీవాత్మ, అది దాన్ని తను తెలుసుకోలేక ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం పొందుతుందో ఆ సోల్, అంటే దైవీ ఆత్మ కింద మారిపోతుందో, అప్పుడేమో ఆ యొక్క ఆనందం అదే భగవత్ సాక్షాత్కారం అంటే అని ఇక్కడ దాని అర్థం చెప్తున్నారు. టు అచీవ్ ది గాడ్ స్టేట్, డూ అబ్సల్యూట్లీ నథింగ్ వైల్ డూయింగ్ ఎవ్రీథింగ్. సరే, ఈ యొక్క భగవత్ స్థితిని నువ్వు పొందాలని అనుకున్నట్టయితే ప్రపంచపరంగా చేయవలసిన అన్నీ నువ్వు చేస్తూ ఉండు. అది ఏమిటి? అన్నీ చేస్తూ ఆ యొక్క భగవత్ స్థితి గురించి నువ్వేమో పొందాలి అన్నటువంటి ధ్యాసతో ఉండు, అంతే. నథింగ్ వైల్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఆ సర్వస్వము చేస్తూ ఆ భగవత్ భగవత్ స్థితికి పొందాలి అని ఆ దృష్టితో నువ్వు జీవిస్తూ ఉండు, అన్ని పనులు చేస్తూ కర్మ ప్రకారంగా. టు బి ఇన్ఫినిట్లీ కాన్షియస్, యూ మస్ట్ కాన్షియస్లీ లూజ్ కాన్షియస్నెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మరి ఆ ఆనందం పొందాలి అంటే ఏమిటి? ఆ గాడ్ రియలైజింగ్ భగవత్ స్థితిని నువ్వు పొందాలి అంటే నువ్వు చైతన్యపూర్వకంగా ఆ యొక్క నేను అన్నటువంటిది దాన్ని పూర్తిగా మటుమాయం చేసుకోవాలి. ఆ స్థితి భగవత్ స్థితిని పొందాలంటే గాడ్ రియలైజేషన్ మీన్స్ ది అబ్సల్యూట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ సంస్కారాలు. భగవత్ సాక్షాత్కారం ఏంటి? నీవు చేసుకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా పూర్తిగా నశించిపోవడం. అది ది అబ్సల్యూట్ స్టాప్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే నీ మనస్సు పూర్తిగా నాశనం అయిపోవడం అన్నమాట, మనోనాశ అయిపోవడం ఆ స్థితి. అంటే వాయిడ్ ఆఫ్ ఆల్ థింకింగ్, అంటే ఇంకా ఏది కూడా నువ్వు ఆలోచించలేవు, అలాంటి స్థితి వచ్చేస్తుంది. అలాంటి స్థితి, దిస్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇది ఇంత సులభంగా చెప్పినప్పటికీ కూడా ఆ స్థితిని నువ్వు తెచ్చుకోవడం చాలా 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 కష్టం. God realization were not a personal attainment of the soul. భగవత్ సాక్షాత్కారం అంటే అది నువ్వు వ్యక్తిగతంగా పొందేటువంటి, నీ జీవాత్మ పొందేటువంటిది కాదది. ది ఎంటైర్ యూనివర్స్ వుడ్ కమ్ టు అన్ ఎండ్ యాజ్ సూన్ యాజ్ ఎనీ వన్ సోల్ అచీవ్ గాడ్ రియలైజేషన్. మొత్తం సృష్టి విశ్వము అంతా కూడా ఒక్కసారి పోతాయి, చివరికి వచ్చేస్తాయి. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ గాడ్ రియలైజేషన్ ఎప్పుడైతే నువ్వు సంపాదించుకోగలుగుతావో, మొత్తం అంతా ఇప్పుడు 6వ భూమిక నుంచి 7వ భూమిక వెళ్ళేటప్పటికి, 7వ భూమికలో వెళ్ళేటప్పటికి తను తప్ప ఇంకేమి, ఆ భగవంతుడు తప్ప ఏమి ఉండదు 7వ భూమికలో. ఆ పరిస్థితిలో మొత్తం విశ్వం అంతా కూడా, అన్ని ఆత్మలు కూడా నీకు మటమాయం అయిపోతాయి. నీలోనే అన్నీ ఉన్నాయన్నటువంటి ఆనందంతో నీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అది నువ్వు వ్యక్తిగతంగా పొందేది. అది ఏమన్నారు? వర్ నాట్ ఏ పర్సనల్ అటైన్మెంట్ ఆఫ్ ద సోల్. నీ యొక్క ఆత్మ వ్యక్తిగతంగా ప్రయత్నం చేసినటువంటి స్థితి కాదు. ఇంచేత ఆ భగవంతుని నీలో ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తూ నువ్వు ముందరికి వెళ్ళేందుకు ఆయనేమో అన్ని రకాలైనటువంటి సహాయం నీకు చేస్తూ మొత్తం విశ్వంలో ఉన్నదంతా భగవంతుడే అని తెలుసుకునేటువంటిది ఈ జీవాత్మ పరమాత్మ అయ్యేదాకా అతనేమో ఆ విధంగా నీకు నీ ఆ జీవాత్మకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇఫ్ గాడ్ రియలైజేషన్ వర్ నాట్ ఓకే, గాడ్ రియలైజేషన్ ఈజ్ సంథింగ్ మిస్టేకన్లీ thought to be selfish purpose of the limited individual. ఒక్కొక్కసారి భగవత్ సాక్షాత్కారం పొందాలి అన్నటువంటి ఆ ఉద్దేశం అది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇదేమో ఇతనికి చాలా స్వార్థపరత్వం ఉంది, అది అలాగ అని
వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల్ని ఆ విధంగా ఆ భగవంత్ సాక్షాత్కారం పొందడానికి ఉర్రు తొలుగుతుంటే వాళ్ళు అనుకుంటారు ఇతను చాలా స్వార్థపరుడు, తనే పొందాలి అన్నటువంటి స్వార్థపరత్వం ఆ ప్రయత్నం చేస్తున్నారు. దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ సెల్ఫిష్నెస్ ఆర్ లిమిటెడ్ ఇండివిజువాలిటీ ఇన్ గాడ్ రియలైజేషన్. నిజంగా చెప్పాలంటే నీ నీ యొక్క సెల్ఫిష్నెస్, నీ యొక్క కోరుకున్న ఉండడం, తర్వాత నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి నేను ఒక్కడనే భాగవత్ సాక్షాత్కారం పొందాలన్నటువంటి దానికి దానిలో ఎటువంటి తావు లేదు. స్వార్థపరత్వం అనేది లేనే లేదు. ఆన్ ది కాంట్రరీ, దానికి వ్యతిరేకంగా ఇంకేమిటి, గాడ్ రియలైజేషన్ ఈజ్ ది ఫైనల్ ఎయిమ్ ఆఫ్ ది లిమిటెడ్ అండ్ నారో లైఫ్ ఆఫ్ ది సెపరేట్ ఇగో. నిజంగా చెప్పాలంటే దానికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించుకున్నట్టయితే ఈ భగవత్ సాక్షాత్కారం అనేది అది చిట్ట చివరి నువ్వు సంపాదించగలిగినటువంటి ఇది మాట ఏమిటంటే, అప్పటిదాకా నేను భగవంతుడు ఆయన నుంచి నేను వేరు అన్నటువంటి నేను అన్న భావంతో నువ్వు ఆ వ్యక్తిగతమైనటువంటి పరిమితితోనూ చాలా నేరో లైఫ్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ ఆ భగవత్సాత్కారం పొందిన తర్వాత నీకు ఈ అహంకారం అనేది నేను అన్నది పూర్తిగా నశించిపోతుంది. ఐ కెన్ మేక్ ఎనీ వన్ నాట్ రియలైజ్ ఇఫ్ ఐ చూస్ టు డూ సో. నేను ఎవరినైనా సరే ఆ భగవత్ సాక్షాత్కారం స్థితికి నేను తీసుకెళ్ళను నేను కనుక అనుకున్నట్టయితే అని బాబా అంటున్నారు. యూ మే ఆస్క్ వై నాట్ మేక్ మీ రియలైజ్ గాడ్ నౌ. నువ్వు ఆయన దగ్గర ఉన్నప్పుడు నన్ను ఇప్పుడు గాడ్ రియలైజర్ కింద ఎందుకు చేయకూడదు? మరి ఎవరినైనా ఆయన చేయగలిగే స్థితికి తీసుకెడుతున్నాడు కదా అని నువ్వు అనుకుంటావు. బట్ వై షుడ్ బి యూ? అది ఎందుకు నువ్వే అవ్వాలి? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు బాబు. వై నాట్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ? నీ పక్కన కూర్చున్నవాడుగా అది రాకూడదా? ఆర్ ద మ్యాన్ ఇన్ ద స్ట్రీట్, ఆ వీధిలో తిరుగుతున్నట్టు మనిషికి రాకూడదా? ఆర్ దట్ బర్డ్ ఆన్ ద ట్రీ, ఆ చెట్టు మీద ఉన్నట్టు పచ్చికి రాకూడదా? ఆర్ ద స్టోన్, ఆ రాయికి రాకూడదా? యు ఆర్ ఆల్ వన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. నిజంగా వాళ్ళందరూ కూడా భగవంతులే, అన్ని రూపాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళంతా భగవంతులే. అది అనేక విధాలైనటువంటి రూపాల్లో, రాయి దగ్గర నుంచి మానవుడి దాకా అనేక రూపాల్లో ఉంటున్నారు. నిజంగా వాళ్ళు భగవంతుడే, వాళ్ళలో ఉన్నది భగవతత్వమే. అది తెలుసుకోవడానికి నేను సహాయం చేస్తాను. ఇది ఆఖరి కొటేషన్స్, అది ఇక్కడ ఆపేస్తాను. ఏ డ్యూటీ ఈజ్ ప్లేస్డ్ అపాన్ ది సమ్ few of God realized one to come down and bring up those in the world who are worthy to be taken up. That is worthy to be God realized. మల్లికార్జున గారు అస్తమాన్ చెప్తూ ఉంటారు, భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు మళ్ళీ ఆయన కొంతమంది కిందకి తిరిగి వస్తారు. ఎందుకని? వాళ్ళు సద్గురువులా ఉండి మిగతా వాళ్ళకి ఎవరు ఆ భగవత్ సాక్షాత్కారం పొందడానికి సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళు నిజంగా భగవత్ సాక్షాత్కారం పొందవలసిన వాళ్ళు వీళ్ళే కదా అన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళేమో సంసిద్ధమై మళ్ళీ మానవ రూపంలో సద్గురువుల కింద వస్తూ ఉంటారు. అది ఎవరికైతే ఆధ్యాత్మిక లింక్ ఉందో వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి వాళ్ళు వస్తారు. బట్ సచ్ ప్రిపేర్డ్నెస్ డస్ నాట్ కమ్ ఈజీలీ. కానీ నీవు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పొందాలన్నట్టే ఆ యొక్క దాన్ని నువ్వు పొందడానికి అంత సులభం ఏం కాదు. సద్గురువుల్ని వచ్చినప్పుడు సద్గురువు కింద భగవంతుడి కింద తెలుసుకోవడం అంత సులభం కాదు. ఇట్ రిక్వైర్స్ ఏజెస్ అపాన్ ఏజెస్ ఆఫ్ సఫరింగ్ అండ్ సాక్రిఫైస్ అండ్ డీప్ కనెక్షన్ విత్ ఏ గాడ్ రియలైజ్డ్ వన్. మరి అది ఎలా వస్తుంది? యుగాలుగా నువ్వు అనేక కష్టాలు బాధలు పడ్డావు, ఎంతో నువ్వు త్యాగాలు చేసుకుంటూ వచ్చావు. అది నువ్వు ఎందుకు చేసుకుంటూ అలా వచ్చావు? నీకు ఎప్పటి నుంచో కూడా ఆ భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళతో నీకు లింక్ ఉంది. ఆ లింక్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా నువ్వు వాళ్ళకి త్యాగం చేసి నువ్వు సంసిద్ధంగా ఉన్నావని
అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ఆయన మళ్ళీ బాగా మానవ రూపంలో సద్గురు కింద వస్తూ ఉంటారు. పంచ సద్గురువులు మనకు ఉదాహరణ. ఓన్లీ మ్యాన్ కెన్ బికమ్ గాడ్ రియలైజ్డ్. మరి ఎవరయ్యా? ఇన్ని జీవాత్మలు ఉన్నాయి కదా! ఇన్ని జీవాత్మల్లోనూ ఒకే ఒక మానవ రూపంలో ఉన్నటువంటి వాడు ఆయన ఆ ఒక్క రూపంలోనే నువ్వు భగవత్ సాక్షాత్కారం పొందగలిగినటువంటి సంసిద్ధత ఉంటుంది. ఎంచేత ఇక్కడ మనస్సు పనిచేస్తూ ఉంటుంది. ఆ మనస్సు నశించాలి. ఎప్పుడైతే మానవ జన్మ తీసుకున్నాడో మనస్సు వచ్చేస్తుంది. దాంతో పాటు శరీరంతో పాటు అన్ని ఆత్మ ఉన్నాయి. జీవాత్మ తనలో పరమాత్మ ఉన్నాడని తెలియదు. తర్వాత ఏమో తనకి శరీరం ఉంది. ఈ విధంగా ఆత్మని పంపించడానికి ఆయన సిద్ధంగా వస్తాడు మరి. కానీ ఆ యొక్క నో జనరల్ రూల్, ఓన్లీ మ్యాన్ కెన్ నో జనరల్ రూల్ ఆర్ ప్రాసెస్ can be laid down for the attainment. ఫలానా రూల్ ప్రకారంగానే పెడితేనే ఈ గాడ్ రిలేజ్ వస్తుంది, అలాంటివి ఏమీ లేదు. నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతి మానవుడు కూడా సంసిద్ధంగా వాళ్ళు పనిచేసుకుని వాళ్ళ యొక్క ఆ ముక్తిని పొందేందుకు సంసిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. మా స్వర్ణ కుమారి ఇక్కడ ఆపేస్తాను.